హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు బూస్టప్గా ఉంటుంది. అదేవిధంగా చాలా మందికి అయితే నా వీడియోస్ అనేవి సజెస్ట్ అవుతాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కొంతమంది అడిగారండి, 20,000 ఆర్ 30,000 మంత్లీ మేము తీసుకుంటున్న శాలరీకి బడ్జెట్ ప్లాన్లు చెప్పమని అడిగారండి. ఈ వీడియోలో నేను 20,000 బడ్జెట్ ప్లాన్ చెప్తాను. అలానే మనీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వీడియోలో మనం 20,000కి నేను కొంచెం ప్లానింగ్ అనేది ఇస్తున్నానండి. బడ్జెట్ ప్లానింగ్ ఎలా వేసుకోవాలని అడిగారు కదా, సో దానికోసం ఈ వీడియో. 20,000 బడ్జెట్ ప్లానింగ్ అంటే నా దృష్టిలో ఇదండి. అంటే మీది చిన్న ప్లాన్ ఇది. మీకు ఉన్న అవసరాలు, మీకున్న అడ్జస్ట్మెంట్ ప్రకారం మీరు ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్. సో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి 20,000కి బడ్జెట్ ప్లానింగ్ చెప్పమని. సో మనకి 20,000 రాగాన అందులో ఒక 2% అయితే ఇలా 2,000 మనం సేవింగ్స్లో వేసుకోవాలండి. ఈ సేవింగ్స్ అనేది మామూలు బాక్సెస్లో కాకుండా డిబ్బీస్ ఉంటాయి కదా, సో ఇటువంటివి అయితే పెట్టుకొని వేసుకోవాలండి. చూడండి, నేను మంత్లీ సేవింగ్స్ అని పెట్టుకుంటున్నాను కదా. ఇందులో మన హస్బెండ్స్ అయినా మనకైనా వచ్చిన శాలరీలో 20% అయితే ఇందులో సేవ్ చేసుకొని ఉంచాలండి. సో మీకు వచ్చే 20,000లో 20% అంటే మనకి 2,000 వస్తుంది కదా. ఈ 2,000 అనేది మనం సేవింగ్స్ కింద ఉంచుకోవాలి. ఇదైతే అంత అత్యవసరంగానైనా తీయకూడదండి, అందుకే నేను ఇలాంటిదైతే పెట్టుకున్నాను. సో ఇందులో అయితే మనకు వచ్చిన 20% అయితే ఫస్ట్ సేవింగ్ చేసాక మిగిలినవి అయితే చూసుకోవాలండి. సో దీనికోసం అయితే 2,000 పక్కన తీసి పెట్టేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నీడ్స్కి వద్దామండి. ఫస్ట్ గ్యాస్ మనకి కావాల్సింది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మనకి మంత్లీ అయితే కాదండి, 2 monthsకి ఒకసారి గ్యాస్ వేసుకునేటట్టు ఉండాలి. సో ఈ 2 monthsకి వచ్చేసి గ్యాస్ 1,000 రూపీస్ అయితే ఒక మంత్ 500 తీసుకోవాలండి. సెకండ్ మంత్ 500, ఈ రెండు కలిపి 2 monthsకి ఒకసారి గ్యాస్ అయితే తీసుకోవాలి. సో ఒక మంత్ కోసం నేను 500 గ్యాస్కి అయితే వేస్తున్నానండి. సో ఈ విధంగా మీరు మీ యొక్క బడ్జెట్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చండి. గ్యాస్ కొంతమందికి 3 monthsకి ఒకసారి కూడా అవుతుంది. సో దాన్ని బట్టి ఒక 1,000 రూపీస్ అంటే 3 monthsకి వచ్చేసి 350, ఇలా మంత్లీ సేవ్ చేసుకోవచ్చండి. సో నేను ఒక మంత్కి వచ్చేసి గ్యాస్ కోసం 500 రూపీస్ అయితే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రైస్ బిల్ కూడా మనకి తక్కువ మెంబర్స్ ఉంటే మనకి మంత్కి ఒక రైస్ ప్యాకెట్ అయితే అవ్వదు కదా. సో నేనైతే 1,000 రూపీస్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 kgs ఉంటాయి కదా. సో అలా కాదనుకుంటే మీరు 500 అయినా తీసుకోవచ్చు, 1,000 అయినా తీసుకోవచ్చండి. మీకు మంత్లీ రైస్ బట్టి, అంటే మీకు 2 monthsకి ఒకసారి రైస్ బ్యాగ్ వస్తుందంటే 500 ఇలా తీసుకోండి. లేకపోతే మీ రైస్ కాస్ట్ బట్టి మీరు ఆఫ్ అమౌంట్ అయితే చూసుకోండి. నేనైతే రైస్కి 1,000 రూపీస్ అయితే వేస్తున్నాను. ఇవి ఒక్కొక్క జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు రాసుకొని పెట్టేసుకోండి. అంటే గ్యాస్ కని ఇంత, రైస్ కని ఇంత, ఇలా రాసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అంత సేవ్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుందండి. సో ఆ సబ్స్క్రైబర్ వచ్చేసి మాది ఫ్లాట్ అండి, మాది రెంటెడ్ అయితే హౌస్ అయితే కాదని చెప్పారు. సో ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, దానికోసం అనేది నేను 1,000 రూపీస్ అయితే తీస్తున్నాను. మీ ఫ్లాట్ లో మీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కి ఎంత మెయింటెనెన్స్ అనేది నాకు తెలియదండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కన్నట్టు 1,000 రూపీస్ అయితే తీసాను. ఒకవేళ ఓన్ హౌస్ అయితే మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండవండి. వాళ్ళు రెంటెడ్ కాదు, మాది ఓన్ హౌసే, కానీ అపార్ట్మెంట్ అన్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా తెలిసి ఫ్లాట్కి అయితే మెయింటెనెన్స్ ఉంటుందండి. సో దానికోసమని నేను 1,000 రూపీస్ అయితే తీసాను. సో వెజిటేబుల్స్ కండి, మంత్లీ వెజిటేబుల్స్ 1,000 రూపీస్ అయితే తీసి పెట్టుకోండి. ఈ 1,000 రూపీస్ వాడేసుకోవాలని కాదు,
మీరు మంత్లీ తీసుకుంటారు కదా, నేను చెప్పాను కదా జిప్లాక్ బ్యాగ్స్ లో పెట్టుకోవాలని, అందులో రాసుకునేటప్పుడు మీకు ఒకవేళ ఎంతో సేవ్ అయితే అది సేవింగ్స్ కిందకి తర్వాత అయితే వెళ్ళిపోతుందండి. సో నేను 20,000 లో 1000 రూపీస్ అయితే వెజిటేబుల్స్ కైనా అయితే రాసి పెట్టుకున్నాను. నాన్ వెజ్ కు 1500 రూపీస్ అయితే తీసుకున్నానండి. ఈ 1500 కొంతమంది తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మీకున్న నాన్ వెజ్ అలవాటు ప్రకారం నేను 1500 అయితే తీసానండి. ఇంత అవసరం లేదనుకునేటప్పుడు మీరు 1500 తీసుకోండి. ఇంకా మీకు అంటే నేను ఇది జస్ట్ నా ప్లానింగ్, నా వ్యూలో ఇది పెడుతున్నాను. మీకు ఇంకేమైనా ఉన్నాయంటే మీరు చూసుకోవచ్చండి. నాన్ వెజ్ కోసం అయితే ఒక 1500 తీసి పక్కన పెట్టుకోండి. మిల్క్ కోసం ఒక 600 అయితే పెడుతున్నానండి. మీకు మిల్క్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూసుకొని 600 1000 మీరు అయితే చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఒక 500 పెడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అంత ఎక్కువగా కరెంట్ అయితే దేనికి యూజ్ అవ్వదు. ఐ మీన్ మన ఏసీ అవన్నీ ఉండేటప్పుడు అయితే మనకి థౌజండ్స్ లో వస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్ కాబట్టి అంత ఎక్కువ కరెంట్ అయితే కాలదు, కాబట్టి నేను ఒక 500 అయితే పెడుతున్నానండి. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ బిల్ అండ్ టీవీ రెండు కలిపి ఒక 1000 రూపీస్ అయితే పెడుతున్నాను. ఇది ఖచ్చితంగా ఉండాలి. అంటే మొబైల్ రీఛార్జ్లు మనం మంత్లీ చేసుకుంటాము, లేకపోతే 3 monthsకి ఒకసారి ఉంటుంది కదా, అది చేసుకున్నా మనకి 3 months కాబట్టి ఇందులో కొంత 300 తీసేసి మిగిలిన టీవీ రీఛార్జ్ కూడా ఉంటుంది కదా, అది కూడా 3 monthsకి 6 monthsకి ఉంటాయి కదా. సో అది మంత్లీ ఇంత అంటూ ఉంచుకుంటే మనం ఒకేసారి 6 months కలిపి అయితే పెట్టుకోవచ్చండి. అది ఇప్పుడు 3 monthsకి ఒకసారి మొబైల్ రీఛార్జ్ బిల్ 900 అనుకోండి, 900 ఒకేసారి కట్టాలంటే కష్టం కదా. అదే మనం మంత్లీ 300 మొబైల్ రీఛార్జ్ కంటూ ఉంచుకుంటే మనకు ఒకేసారి 900 అనేది ఈజీగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ కోసం 1000 రూపీస్ అయితే తీస్తున్నానండి. మనకు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఈ సీజన్ లో ఏదైతే కొంచెం మనకు తక్కువగానే రేట్లో ఉంటుందండి. ఖచ్చితంగా దానికోసం అయితే నేను ఒక 1000 రూపీస్ తీస్తున్నాను. స్నాక్స్ అయితే మీరు వీలైనంత వరకు ఇంటి దగ్గరే చేసుకోవడానికి ట్రై చేయండి. బయట స్నాక్స్ అయ్యి మనం కాస్ట్లీ పెట్టుకున్నా లేకపోయినా అంత హైజెనిక్ గా ఉండవు, అంత హెల్తీ కూడా కాదు కదా. సో మ్యాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి. సో దానికోసం అన్నట్టు నేను ఒక 1000 రూపీస్ తీసి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్రాసరీస్కి వచ్చేసి నేను ఒక 2000 అయితే తీసి పెడుతున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఎంత అయితే తీస్తారో తెలియదు కదా. సో మాకు అవసరం కింద అన్నట్టు నేను ఒక 2000 అయితే గ్రాసరీస్కి అయితే తీసి పెట్టానండి. ఇది వచ్చేసి మన నీడ్స్ అండి. ప్రతి కుటుంబంలో ఈ నీడ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకేమైనా ఉంటే మీకు వీటిలో ఇదొక చిన్న ప్లానింగ్ లాంటిదేనండి. సో మీరు తీసుకొని అదైతే పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మెయింటెనెన్స్ అని 1000 రూపీస్ తీసాను కదా, అక్కడ ఇంటి రెంట్ ఉందనుకోండి, ఆ రెంట్ పెట్టుకొని మనం మిగిలిన ఇందులోనైనా తగ్గించుకోవచ్చండి. ఈ విధంగా చిన్న ప్లానింగ్ అనేది మీకు ఇస్తున్నాను. ఇదంతా నీడ్స్ వర్క్ అండి. నెక్స్ట్ చిల్డ్రన్ ఫీజెస్ లేకపోతే బుక్స్, దానికోసమైనా మంత్లీ ఒక 3000 అయితే పక్కన పెట్టుకోండి. ఇది పిల్లలు ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళైతే ఈ 3000 అనేది మనం సేవింగ్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు పెద్ద అయితేనే మనకు కొంచెం వాళ్ళ ఫీజు కట్టడానికి అది కష్టం అవుతుందండి. చిన్న పిల్లలు ఉంటే పర్వాలేదు. ఆ టైంలో కూడా మీరు ఇలా 3000 పిల్లల కోసం అంటూ తీసి వేరేగా సేవింగ్స్ కింద మీకు చూపించాను కదా, ఇటువంటి బాక్సులు అయితే పెట్టేసుకుంటే మనకి ఇది ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే పెద్ద అయ్యాక మనం ఒకేసారి అంత సేవ్ చేసుకోలేం కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఈజీగా కూడా ఫీజెస్ కట్టలేరు కాబట్టి ఇలా మంత్లీ మనం 3000 అయితే పిల్లల కోసం తీసుకొని ఉంచండి. ఇది పిల్లల కోసమనే కాదు, మీకైనా కొంచెం సేవింగ్ గా ఏదైనా
కొనుక్కోవాలనుకున్న గోల్డ్ గట్ట ఏది కొనుక్కోవడానికైనా ఇలా సేవ్ చేసి ఉంచుకోండి. పిల్లలు లేని వాళ్ళైతే పిల్లలు లేని వాళ్ళంటే స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకే ఏమీ లేదనుకునే 25,000 30,000 అయితే ఈజీగా ఇయర్లీ అవుతుంది కదా. సో మంత్లీ మనం ఇలా 3,000 కానీ ఇలా సేవ్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. సో వాళ్ళ కోసం అన్నట్టు ఈ 3,000 ఇలా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి షాపింగ్, సినిమాస్కి లేకపోతే రెస్టారెంట్స్ గట్రా వెళ్తుంటాం కదా. సో దానికోసం అయితే ఒక 1,500 అయితే తీసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఇలాంటివి అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు తప్పదు అనుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఇలా ఒక 1,500 రూపీస్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. షాపింగ్కి కానీ రెస్టారెంట్స్కి కానీ ఇంకా దేనికైనా. ఇవైతే సినిమాస్ అయినా మంత్లీ ఒక్కసారైనా సినిమాకి వెళ్ళాలనుకుంటారు కదా. సో దానికోసం అయితే ఈ 1,500 అయితే ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా సేవింగ్ మనకి ఇవన్నీ కలిపిగా మనకి 18,000 వరకు అయితే అవుతాయండి. సో నెక్స్ట్ ఒక 1,400 రూపీస్ అయితే ఇలా మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్కి అయినా సిప్పింగ్ అయినా, అంటే సిప్స్ ఉంటాయి కదా, వాటి కోసమైనా లేకపోతే గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కోసమైనా ఇలా ఒక 1,500 రూపీస్ అయితే ఇలా పెట్టేసుకోండి. సో మీకు ఇది నా యొక్క ఐడియా అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఇది కేవలం నా ఐడియా మాత్రమే. మీకు నచ్చినట్టయితే వీటిలో ఏదైనా మార్పులు అనేవి చేసుకోండి. సో ఇంకొకసారి మీకు క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి ఇలా నేను చూపించింది స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన విధంగా మీరైతే సేవ్ చేసుకోండి. సో మీకు సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను నా యొక్క ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ మీకు నా అనుగుణాన్ని బట్టి మీరైతే బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోండి. మనం ఖచ్చితంగా మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకుంటూ మనం సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో మనకు మనీ ఏ విధంగా అవసరం అవుతుందో మనకు తెలీదు. అదే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా గోల్డ్ మీదనే కాకుండా మనీ మీదనే కాకుండా కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా, పోస్ట్ ఆఫీస్లో కానీ మన ఎఫ్డీలు అలా కూడా మనం చేసుకోవచ్చండి. సో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.